హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఒక చక్కటి హెల్దీ రుచికరమైన స్వీట్ రెసిపీని మీకు చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పుని కేవలం లో హీట్లోనే పెసరపప్పు నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పెసరపప్పు బాగా ఫ్రై అయితే మనకి పెసరపప్పు నుంచి మంచి కమ్మటి వాసన వస్తుంది. అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. ఈ పెసరపప్పుని ఆల్రెడీ నేను కడిగి ఆరబెట్టింది తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కడిగిన పెసరపప్పుని డైరెక్ట్గా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ పెసరపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ అనేది పోయాలి. నేనైతే ఇందాక మీకు చూపించిన కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 1 కప్పు వాటర్ అనేది పోసాను. పెసరపప్పు బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకోండి. అందులోకి అదే కప్తో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని కూడా కేవలం లో హీట్లోనే బాగా డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. వన్స్ అటుకులు డ్రై రోస్ట్ అయ్యి క్రిస్పీగా అయ్యి లైట్గా స్మెల్ అనేది మారుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి 2 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి. అటుకులు వాటర్ని చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతాయి. అలాగే అబ్జర్వ్ అయిపోయాక అవి చాలా ఫాస్ట్గా మెత్తగా ముద్దలాగా అయిపోతాయి. సో 2 కప్పులు వాటర్ అనేది అవసరం పడుతుందండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్తో మీరు ప్రిపేర్ చేస్తే 3 మెంబర్స్కి సరిపడా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయదలుచుకుంటే చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్ని దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసి తీసుకోండి. సో అటుకులు వాటర్ బాగా కలుపుకుని కుకింగ్ అనేది చేసుకోవాలి. పెసరపప్పు అటుకులు కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ అనేది ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరల్స్ పండగలప్పుడు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఇప్పుడు అటుకులు అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన బెల్లం 1 కప్పు తీసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో త్రూ అవుట్గా మనం స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండే 1 కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుని దాంతోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకుంటే రెసిపీ అనేది టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో బెల్లము అటుకులు 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం బెల్లం బాగా సన్నగా తరిగితే బెల్లం అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. మీన్వైల్ మనకి పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయి ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పెసరపప్పు నుంచి మాయిశ్చర్ మొత్తం ఎగిరిపోయి పెసరపప్పుని చేత్తో ఇలా పట్టుకుంటే ఈజీగా మెదిగిపోవాలి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఛానల్లో ఇలాంటి మరికొన్ని క్విక్ అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. అవి మీరు పండుగలప్పుడు నైవేద్యాలుగా కూడా సమర్పించవచ్చు. వాటి తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కుక్ అయిపోయిన ఈ పెసరపప్పు మొత్తాన్ని ఉడుకుతున్న అటుకులు బెల్లం మిశ్రమంలోకి వేసేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. మనకి పెసరపప్పు కుక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో ఇలా 2 కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీని బెల్లంకి బదులు షుగర్తో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి. బెల్లంతో ప్రిపేర్ చేస్తే ఆ పెసరపప్పు బెల్లం అటుకుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్తో ట్రై చేసుకోండి. బట్ టేస్ట్ అయితే అంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందని నేనైతే అనుకోను. ఈ 3 బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి 1 కప్పు యాడ్ చేశాను. పాలు పెసరపప్పు బెల్లం ఇవన్నీ బాగా ఒక ఉడుకు వచ్చే వరకు కడాయికి సరిపడా లిడ్ అనేది పెట్టేసి లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. మీరు ఇందాక బెల్లంని నేను సన్నగా తరిగి తీసుకున్నాను కదా, మీకు బెల్లంలో ఏమైనా నలకలు ఇంప్యూరిటీస్ లాంటివి ఉంటాయి అనిపిస్తే బెల్లంని సెపరేట్గా కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని అప్పుడు ఆ సిరప్ని కూడా అటుకుల మిశ్రమంలోకి వేసి అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుక్ అయ్యేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వాటిని లో హీట్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి. అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా లో హీట్లోనే అవి పఫప్ అయ్యే వరకు ఫ్రై చేసి ఫ్రై అయిపోయిన వాటిని కూడా జీడిపప్పు పలుకులు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ కడాయిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, దాన్ని అలా ఉంచేసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వేసిన పాలు అనేది బాగా దగ్గరకు వచ్చేసి మనం ప్రిపేర్ చేస్తున్న ఈ పొంగల్ అనేది బాగా దగ్గరకు వచ్చేసింది. సో మనం మరీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేసినట్లయితే అది టైం గడిచే కొద్దీ అంటే కొంచెం చల్లారిపోయాక మరికొంచెం చిక్కగా అయిపోతుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం జారుడి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కలిపేసుకుని
అవి ఫ్రై చేయడానికి యూస్ చేసిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు వేసి బాగా కలిపేసుకోండి. ఈ అటుకులు పెసరపప్పు కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన ఈ పొంగల్ అనేది వేడిగా సర్వ్ చేసినా బాగుంటుంది, చల్లగా అయ్యాక తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది కదా, చాలా యూనిక్ టేస్ట్తో ఉంటుంది. మనకి తినేటప్పుడు అక్కడక్కడ ఆ పెసరపప్పు ఫ్లేవర్, అటుకుల ఫ్లేవర్ బెల్లంతో కలిసి పాలతో ఉడికి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. పెసరపప్పుతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్, అలాగే అటుకులు యూస్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.